సో ఇంకొక విషయం చెప్పండి, మన యొక్క ఈ రక్షణ రంగంలో బంధుప్రీతికి అవకాశం ఉందా లేదా? ఎందుకంటే కొన్ని పోస్టింగ్లో కానీ కొన్ని చోట్ల వాళ్ళ బంధువులకి ప్రాధాన్యత కల్పిస్తూ కొన్ని స్థానాలు కేటాయిస్తున్నారని కూడా మధ్యలో జ్ఞానేశ్వర్ గారు నేను అయితే 100% ఇది ఒప్పుకోను. కాకపోతే ఇప్పుడు రేపు జ్ఞానేశ్వర్ గారు ఎక్కడైనా షాపింగ్ మాల్లో కలిస్తే లెటర్స్ హ్యావ్ జ్ఞానేశ్వర్ గారు, లెటర్స్ హ్యావ్ కాఫీ టీ అని అనుకోవటంలో తప్పలేదు కదా. నేను అనేది ప్రముఖ స్థానాల్లో బంధువులకి కేటాయించడం కూడా జరుగుతుంది ఆర్మీలోని. అది మధ్యకాలంలో విమర్శలు వచ్చాయి. అది ఉండొచ్చు, కానీ నేను ఈ మూమెంట్లో ఈ సమయంలో నేను దాని గురించి ఎక్కువగా కామెంట్ చేయలేనండి. ఎందుకంటే మనం ఒక మంచి విషయం మాట్లాడుతున్నప్పుడు దాని గురించి మనం వ్యవస్థ పటిష్టం చేయడానికి ఏదైతే మేజర్ జనరల్ అండ్ అబో ర్యాంక్స్ అవి పొలిటైజ్డ్ ర్యాంక్స్, అంటే అది ఒక క్యాబినెట్ ర్యాంక్ ఆల్మోస్ట్ ఆల్. బట్ వాళ్ళు కూడా క్యాపబుల్ అయితేనే ఇస్తారా, లేకపోతే క్యాపబుల్ ఉండాలి. వాళ్ళకి ఏసీఆర్ యాన్యువల్ క్రెడిట్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు చేసినటువంటి అచీవ్మెంట్స్ ఉంటాయి, కోర్సు ఏ కోర్స్ అటెండ్ చేశాడు, ఏ గ్రేడింగ్స్ వచ్చాయి, ఎన్ని అల్ఫా ఇన్స్ట్రక్టర్ వచ్చింది, బ్రావో వచ్చిందా, బ్రావో ఇన్స్ట్రక్టర్ వచ్చిందా, ఎన్ని అచీవ్మెంట్స్ చేశాడు, ఎన్ని కోర్సులు చేశాడు, ఎన్ని అసైన్మెంట్స్ సక్సెస్ఫుల్గా సాధించాడు, ఇవన్నీ కూడా నెంబర్స్ ఉంటాయి. అండ్ అబో ఫ్లాగ్ ర్యాంక్ రావాలి అంటే డిఎస్ఎస్ కోర్స్ చేయాల్సి ఉంటుంది విల్లింగ్టన్లో. అది క్వాలిఫై అవ్వాలంటే టఫ్ జాబ్. ఇవన్నీ కూడా ఉంటాయి. సామర్థ్యత ఉండాలి, అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి అక్కడ రికమెండేషన్ కూడా పని చేయాలి. అప్ టు బ్రిగేడియర్ వరకు నేను అనుకోను, బట్ అబోవ్ మేజర్ జనరల్స్ మేబీ అంటే నేను దాని గురించి ఎక్కువగా ఇది సందర్భం కాదు. ఆ ఎపిసోడ్ పక్కన పెట్టేస్తే ప్రజల్లో ఒక భయం ఉంది, ప్రత్యేకంగా పాకిస్తాన్తో ఇట్లా మనం నాన్ మిలిటరీ కానీ మిలిటరీ కానీ యాక్షన్లు చేస్తే ప్రధాన నగరాలని టార్గెట్ చేసుకొని సీపింగ్ సెల్స్ రూపంలో ఎక్కడ జనసమూహం ఉంటుందో అక్కడ మానవ బాంబులు పేలి జనాలని చంపుతారు అన్న భయం ఉంది. ఎవరు? పాకిస్తాన్ సీపింగ్ సెల్స్, వాళ్ళ సింపథైజర్స్ వాళ్ళు. మొన్న మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఎగ్జాంపుల్ చూద్దాం, లుంబిని పార్క్ అయితేనేమి, మన గూగుల్ చాట్ అయితేనేమి, ఇలాంటి పాతకాలం. ఇప్పుడు అలాంటిది భయభ్రాంతులకు గురవుతున్నారు, అలాంటి భ్రమలోనే ఉన్నారు. డెఫినెట్లీ ఆ వార్నింగ్ ఉందండి. ఆ వార్నింగ్ ఉండటం వల్ల ప్రజలు చైతన్యవంతులు అవుతారు, వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుండి బయటకు వస్తారు అని చెప్పడంలో తప్పలేదు. ఎక్కడైనా యాజ్ అ సిటిజన్గా నీకు ఎక్కడైనా డౌట్ వస్తే అక్కడే నువ్వు కంప్లైంట్ చేయి. ఇక్కడ నేను పలానా వ్యక్తిని, అంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు, ఇలా ఇక్కడ ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు అలా చేయండి. తర్వాత ఇక బాంబ్స్ గురించి, ఐఈడీస్ గురించి, ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ అవుట్ఫిట్సే. మీకు తెలుసు, ఇంతకుముందు మనము వరంగల్ జైల్లో నుంచి తీసుకొస్తున్నప్పుడు బహుశా ఇక్కడే మనం 3-4 టెర్రరిస్టులను కూడా కాల్చి చంపడం జరిగింది. ఒక ఎస్ఐ కూడా అప్పుడు చనిపోవడం జరిగింది, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో నేనేమంటున్నానంటే మనం ఆత్మరక్షణలో ఎప్పుడు కూడా ఉండాలి. డెఫినెట్గా మనం ఎవరిని కూడా ప్రమాదం ఉందంటారా? వాళ్ళు హెచ్చరిస్తున్నారు, అట్ ది సేమ్ టైం ప్రజల్లో కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు, అంటే జరగచ్చేమో అన్నది. నేనేమంటున్నాను అంటే, నాకు పాకిస్తాన్ మీద క్యాంప్ మీద అటాక్ చేయమని చెప్తే నేనైతే చేయలేను. కానీ అదే పని ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో ఒక స్పై, ఒక టెర్రరిస్ట్ గ్రూప్లో అవుట్ఫిట్ హైలీ మోటివేటెడ్ పర్సన్, వాడు చనిపోవటానికే మోటివేట్ చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో వాడు వచ్చి ఏం చేస్తాడు, ఇండియాకి వస్తాడు, మంచిగా యాజ్ అ సిటిజన్గా వస్తాడు, ఒక అంబాసిడర్ కార్ తీసుకుంటాడు, ఫర్టిలైజర్ షాప్కి వెళ్తాడు, 2 యూరియా బస్తాలు తీసుకుంటాడు, ఇంకొక దగ్గరికి వెళ్తాడు, ఎవరైనా కాంట్రాక్టర్ 2 డెటోనేటర్స్ తీసుకుంటాడు, దాన్ని బాంబ్ పెట్టేస్తాడు, పేలుస్తాడు. సో ఇక్కడ ఏముంది, డొమెస్టిక్ థింగ్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. చేసిన అలాంటి జరగవు అని చెప్పడానికి వీల్లేదు. ప్రజలు, షాపింగ్ మాల్స్, కాలేజెస్, ఎక్కడెక్కడ పబ్లిక్ ఉందో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ అంటే ఏంటి, డొమెస్టిక్ అవైలబుల్ ఉండేటటువంటిది 2 లేదా 3 వేరు కెమికల్స్ కలిపి ఆ ఇంపాక్ట్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ యొక్క ఎఫెక్ట్నెస్ మీరు చూడొచ్చు. పుల్వామాలో 350 అమోనియా అండ్ యూరియా, కాంబినేషన్ ఆఫ్ అమోనియా అండ్ యూరియా ఏమైందంటే ఒక బస్ని తునాతునకలు చేసేసాయి. సో మరి ఇప్పుడు మీకు డౌట్ ఉంది కదా, అక్కడ క్యాంపులో 100 మంది చనిపోయారా, 200 చనిపోయారా? మీరు క్యాలిక్యులేషన్ చేయండి. 350 గరేలు డొమెస్టిక్ ఎక్స్ప్లోజివ్ కెన్ కిల్ 44 people. 1000 people, now calculation, 1000 kilograms bomb, how many people die if we use it?
ఎగ్జాక్ట్లీ. సో క్యాంప్ని డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా నెంబర్స్ మనం 320 అని ఇప్పుడు అనుకుంటున్నాం. ఆ లీడర్స్ అందరు చనిపోయారు. అండ్ డిస్ట్రాయ్ అంటే డిస్ట్రక్షన్ అయితే వాస్తవం ఉంటాయంటారా? ఓన్లీ మనోధైర్యాన్ని నింపడం కోసం అలా చెప్తుంటారంటారా? లేదు లేదు, అలా లేదు. అలాంటి ప్రచారం కూడా ఉంది. ఈ రోజు ప్రజలకి అవసరం ఉంది. ఈ రోజు ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇండియన్ డిఫెన్స్ ఏమాత్రం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మేమేం చేస్తామో అదే చెబుతాము అనేది ఈ రోజు ఇండియా ప్రూవ్ చేసింది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.